ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ప్రజెంట్ అయితే మనం మన న్యూ జెర్సీలో ఉన్నాం. న్యూ జెర్సీలో మన హిందూ టెంపుల్ బ్యాప్స్ టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ అనమాట వెస్టర్న్ హెమిస్ఫియర్లో. మొత్తం వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ టెంపుల్ అనమాట. దీన్ని 2015 నుంచి 2023 మధ్యలో అయితే కట్టారు. 2 ఇయర్స్ క్రితం అయితే ఇది ఓపెన్ అయింది. సో దీన్ని చాలామంది అయితే మన గ్లోబల్ మక్కా ఫర్ హిందూ రిలీజియన్ అయితే చాలామంది చెప్పడం జరిగింది. కొద్ది కాలంలోనే ఇది చాలా ఫేమస్ అయింది. ఎవరైనా న్యూ జెర్సీ విజిట్ చేస్తే పక్కా ఈ టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. సో అంత మంచిగా కట్టిరు. అండ్ టెంపుల్కి మన హిందూసే కాకుండా డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క గ్లోబల్ అట్రాక్షన్గా మారిపోయింది న్యూ జెర్సీలో. సో మీకైతే ఇప్పుడు మన అక్షర్ధామ్ టెంపుల్ని అయితే చూపిస్తా. సో మీరు చాలా న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో వినే ఉంటారు. దీని ఓపెనింగ్ సెరమనీ అయితే గ్రాండ్గా చేసిరనమాట. చూడండి, సో ఇదే అనమాట మన టెంపుల్ ఎంట్రన్స్, అక్షర్ధామ్ టెంపుల్ ఎంట్రన్స్. మనకైతే గేట్ ఉంది, అక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంది. సో ఇది చూడండి, ఓపెన్ డైలీ ఫ్రమ్ 9 AM to 7:30 PM, క్లోజ్డ్ ఆన్ ట్యూస్డేస్ అనమాట. సో కార్ పార్కింగ్ అయితే ఫీజు అలాంటి ఏం లేదు. ప్రజెంట్ అయితే జస్ట్ ఎంతమంది పీపుల్ వెళ్తారు అని కన్ఫర్మ్ అయితే చేసుకుంటారు సెక్యూరిటీ చెకింగ్ దగ్గర. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తము టెంపుల్ ఎంట్రన్స్ అవన్నీ. జస్ట్ ఫీలింగ్ లైక్ మనము ఒక ఇండియా టెంపుల్కి వచ్చినట్టే ఉంది మనకి. అంత మంచిగా అయితే డిజైన్ అండ్ చేసిర్రు. ఇది చూడండి, మనకైతే మెయిన్ విజిటర్ పార్కింగ్, ఎటు వెళ్ళాలి, వెల్కమ్ సెంటరు, బస్ పార్కింగ్ అవన్నీ అయితే ఉన్నాయి మనకి. సో విజిటర్ పార్కింగ్కి ఏమో ఇటు రైట్ సైడ్ వెళ్ళమంటుంది. రైట్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా సో వీక్ డే కూడా బాగానే ఉన్నారు జనాలు. చూడండి, ఇది చూడండి, మనం ప్రజెంట్ పార్కింగ్ లాట్లో ఉన్నాం అక్షర్ధామ్ టెంపుల్. సో మీకైతే మొత్తం బయట ఎలా ఉందంటే మనకు ఒక రాజస్థాన్లోని ప్యాలెస్ లాగా ఉంది బయట మొత్తం. అది చూడండి, మనకైతే అక్కడ అక్షర్ధామ్ టెంపుల్ దానిపైన ఫ్లాగ్ అయితే ఎగురుతుంది. నాకు తెలిసి తెలుగులో ఇంతవరకు ఏ యూట్యూబర్ అయినా దీన్ని చూపించిండో చూపించలేదు నాకు తెలియదు. కానీ ఒకవేళ చూపిస్తే మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ యూట్యూబర్స్ టు షో దిస్ టెంపుల్ టు ద వరల్డ్ అనమాట. వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ ఏంటంటే చాలా అద్భుతంగా డీటెయిలింగ్గా ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేశారు. చూడండి ఎంత మంచిగా ఉందో. ముందర మనకైతే మన తెలుగులో ఒక కొలను అలా అంటాం కదా, మనం పాత మూవీస్లో ప్యాలెస్లలో ఉంటాయిగా చిన్న కొలను లాగా, అలా దీన్ని అయితే ముందర మనకి ఎంట్రన్స్లో రాగానే చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ సూపర్గా ఉంది. మొత్తం మన ఇండియన్ ఆర్కిటెక్చర్ని రిసెంబుల్ చేసేటట్టుంది. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి ఓన్లీ ఇండియన్సే కాదు, వేరే అదర్ పీపుల్ కూడా వస్తారు అనమాట. నాకు ఇండియాలో టెంపుల్ స్ట్రక్చర్స్ లాగా భలే ఉన్నాయి మొత్తం చిన్నగా. అండ్ అక్కడ కొలనులో వాటర్ పోస్తున్నట్టుంది. సో చూడండి ఇంత మంచిగా వెల్ మెయింటైన్ చేస్తారో ప్రతిదీ, గ్రీనరీ కానీ మొత్తం టెంపుల్ కానీ సో వెల్ మెయింటైన్ అయితే చేస్తారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దగ్గర స్పీకర్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడైతే మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే చూపిస్తా. ప్రతిదీ అయితే నాకు ఈ ఆర్కిటెక్చర్ అయితే పిచ్చగా నచ్చింది. సో చాలా కష్టం ఇలాంటి డిజైన్. ఇంత ప్లేసు, చాలా పెద్ద ప్లేస్ ఇది. ఏదో చిన్న ప్లేస్లో అయితే దీన్ని కట్టలేదు. ఈజీలీ ఓవర్ 100 acres అయితే ఉంటుంది. ఒకసారి నేను కూడా గూగుల్ చేయాలి ఎన్ని ఎకర్స్లో దీన్ని కట్టిరో. బట్ మనం చూస్తేనే అర్థమవుతుంది ఇదైతే చిన్న టెంపుల్ కాదు, చాలా పెద్ద టెంపుల్ అని. ఇది చూడండి, ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. చాలామంది అయితే ఇక్కడ ఫోటోలు దిగుతారు. అండ్ అక్కడ మనకైతే అగరబత్తి వెలిగించి అక్కడ పెడుతారు అనమాట. సో నీలకంఠ్ వర్ణి ద ఐడియల్ యోగి. సో ఆయన విగ్రహం అనమాట ఇది. చూడండి, తన గురించి మొత్తం అయితే ఇక్కడ రాసి అయితే ఉంచారు. సో 1792 ఏజ్ ఆఫ్ 11 భగవాన్ స్వామినారాయణ ఎంబార్క్డ్ 8,000 mile pilgrimage అక్రాస్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ యాజ్ ద చైల్డ్ యోగి అని. సో ఇటు నుంచి మనం ఇటు వెళ్ళిపోదాం. సో ఎటు చూసినా అలాంటి మందిరాలు చిన్నవి టెంపుల్ చుట్టూరు అయితే అవి ఉన్నాయన్నమాట. ఇది చూడండి, మొత్తం టెంపుల్ చుట్టూరు అయ్యి దానివల్ల ఇంకా మనకైతే సూపర్గా అనిపిస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఎంత సూపర్గా ఉందో. ఇక్కడ నుంచి కాకుండా నేనైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే దీనికి మనకు ఎంట్రన్స్ టికెట్ లాగా ఏం లేదు. ఎవరైనా రావచ్చు అనమాట, ఫ్రీ. మేబీ ఇన్ ఫ్యూచర్ వీళ్ళు మళ్ళీ టికెట్స్ అవి పెట్టవచ్చు. బట్ రైట్ నౌ అయితే మనకైతే ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అండ్ ఈవెన్ కార్ పార్కింగ్ కూడా మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇన్సెన్స్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి.
మనమైతే ఒకటి తీసుకొని దేవునికి అయితే అక్కడ వెలిగించి పెట్టవచ్చు. Where are you from? India? ఎస్, యా, ఇండియా, హైదరాబాద్. హైదరాబాద్. వియాకు కూడా కావాలంట ఒకటి. వియాకు ఒకటి. వియా తీసుకో, వియా నువ్వు పెట్టు ఒకటి, స్వామికి చూపించి పెట్టాలి. ఓకే. So usually we offer this way. We go clockwise. Yeah. Offer our Same powers, thing, same. Make a wish. Then he bless. Okay. Then you receive that blessing. From right, ఓకే. go 4 times, 5 times. Then రైట్ హ్యాండ్ వియా, రైట్ హ్యాండ్. సో మనకు రాగానే స్టార్టింగ్లో ఇది చూడండి విగ్రహము ధ్యానం చేస్తూ. సో అది కాకుండా తను విజిట్ చేసిన అన్ని హిందూ పిలిగ్రిమ్ సైట్స్ అయితే ఉన్నాయి. అయోధ్య, అది నీలకంఠ్ సోము, హరిద్వారు, శ్రీనగర్, కేదార్నాథ్, బద్రీనాథ్, మానసరోవరు, గంగోత్రి, ముక్తినాథ్, కామాఖ్య, జగన్నాథ్ పూరి, త్రిపుర, తిరుపతి, మధురై, రామేశ్వరం, పద్మనాభ స్వామి, పందార్పూర్, త్రింబకేశ్వర్, సోమనాథ్ లాడ్జ్. సో ఇది చూడండి మొత్తం మన ఇండియా మ్యాప్లో అతను చేసినవన్నీ విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ చూడండి ఇటు ఉన్నాయి బై వాక్. మొత్తం మనకైతే క్లియర్గా మంచిగా అసలు ఒక మ్యాప్ లాగా భలే పెట్టిర్రు. ఇది చూడండి మన తిరుపతి అంగోది ఇదే కదమ్మా, తిరుపతి 11th తిరుపతిది. సో ఇది వచ్చేసి రామేశ్వరం అయ్యి అటు వచ్చేసి ఇంకా అయోధ్య, అక్కడ అయోధ్య. సో మొత్తం నార్త్ ఇండియా అక్కడ స్టార్ట్ చేసారు. నార్త్ ఇండియాలో అటు సైడ్ వయా హిమాలయస్ ఇలా వచ్చేసి మొత్తం ఇలా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయారు అనమాట. ఇది చూడండి ట్రేసింగ్ ద ఇన్స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఏ చైల్డ్ యోగి నీలకంఠ్ వర్ని భగవాన్ స్వామినారాయణ్, later known as Swaminarayan, traveled 8,000 miles across the Indian subcontinent for 7 years during his youth, which is oh my god, అది ట్రెమండస్ అచీవ్మెంట్ అనమాట. సో మొత్తం ఆ స్వామినారాయణ గురించే ఈ గుడి మొత్తం అనమాట. ఇది చూడండి భలే పెట్టిరు, ఇదైతే సూపర్ అనిపించింది. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఉంది. సో మన స్వామి దగ్గరికి ఇలా ఎంట్రన్స్ అయ్యే స్టార్టింగ్లోనే ఇది మొత్తం భలే ఉంది. మనము ఇటు వాకింగ్ చేసే బోత్ సైడ్స్ అయితే మనకి తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి అయితే చెప్తూ మొత్తం ఆ రాక్స్ పైన చూడండి, ఆ రాక్స్ పైన మొత్తం అయితే రాసించారు తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి చెప్తూ. అయితే మనము అక్కడ ఉంది కదా వెల్కమ్ సెంటరు, సో అక్కడికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇందాక అక్కడ కనుక్కుంటారు ఎవరు అలా నించుండు, వాళ్ళ హిస్టరీ అయితే తెలుసుకుంటారు, విచ్ ఈజ్ ఏ గుడ్ థింగ్ అనమాట, మనకి గుడ్ టు నో. అండ్ ఎందుకంటే అంత ఫేమస్ అయింది ఈ టెంపుల్, న్యూ జెర్సీలో వన్ ఆఫ్ ద ఐకానిక్ సీనిక్ స్పాట్స్ లాగా ఇదైతే తయారైందనమాట. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది చూడండి వెల్కమ్ టు అక్షర్ధామ్ టెంపుల్. ఈ గేట్ని అయితే వాళ్ళు తోరన్ గేట్ అనేది చెప్తారంట. సో విచ్ రిప్రజెంట్స్ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫర్డ్ టు ఈచ్ ఆఫ్ యూ యాజ్ యూ ఎంటర్ ద క్యాంపస్. సో హిందూ ధర్మ వెల్కమ్స్ యూ ఈచ్ గెస్ట్ యాజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్ అనమాట. సో వీ వెల్కమ్ యూ విత్ సెంటిమెంట్స్ దట్ యు ఆర్ డివైన్ బికాస్ ఆఫ్ గాడ్ హూ రిసైడ్స్ ఎటర్నల్లీ విత్ ఇన్ యూ. So this is the Toran gate, so which is a welcome gate for everyone, so represented as garland of flowers anamata, everyone who visit the campus. ప్రతిదీ చాలా 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 రిచ్గా అయితే డిజైన్ చేసిరు. ఎంత సూపర్గా ఉందంటే నేనైతే మాటల్లో వర్ణించలేను, మీరు వచ్చి తెలుసుకోవాలి. ఎంత బాగుందో అంత బాగుంది, నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఫ్రంట్ కానీ డిజైనింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా చూసుకుంటారు. నేను చెప్పినట్టు నేను మరీ ఎక్కువ చెప్తున్నట్టు కాదు, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, సో లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే వేపింగ్ స్మోకింగ్ అస్సలు ఎలో లేదు. నో ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, నో అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ డ్రింక్, నో డ్రోన్ జోన్, నో ఫైర్ ఆర్మ్స్ అండ్ వెపన్స్, నో పెట్స్. సో ఇవి అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో మీకు ఒకవేళ పెట్స్ ఉన్నా మీరైతే ఎలో లేదు. సో ఇట్లయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. మనకు రాగానే మనకైతే సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే ఉంది. ఇది చూడండి, రాగానే చూడండి మనం ఎంట్రన్స్ అవ్వగానే ఎట్లుందో. ఓ మై గాడ్ సూపర్గా ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ ఏదో నేనైతే ప్యాలెస్లో ఎంటర్ అయినట్టుంది. మొత్తము ఆ లైటింగ్ అవి కానీ క్రేజీగా ఉందన్నమాట. ఇది చూడండి మనకైతే ఇక్కడ అన్నీ రాసి ఉన్నాయి. సో అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళాలంటే లెఫ్ట్, రెస్ట్ రూమ్స్, కోర్ట్ యార్డ్ అన్నీ లెఫ్ట్, హిందూ మందిర్ కూడా లెఫ్ట్లో ఉంది. ఇది చూడండి మనకైతే ఇక్కడ స్వామి మహారాజు విగ్రహం అయితే ఉంది చూడండి. సో చాలామంది అయితే ఫోటోలు దిగుతారు. అండ్ ఇది మొత్తము ఇందాక చెప్పాను కదా, ఇది సెక్యూరిటీ చెక్కింగ్, ఇటు నుంచి అయితే ఎంటర్ అవుతారు. ఇది చూడండి. సో మనమైతే ఇటు వెళ్ళాలి. మనకు
గుడికి వెళ్ళాలంటే. ఇది చూడండి, మనకైతే ప్రతి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఉంచారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు మీ పేరెంట్స్తో వచ్చి వాళ్ళు నడవలేకపోయినా వాళ్ళకైతే మనకి వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఉంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. చూడండి, మనకైతే పైన అక్కడ ఓన్లీ మొత్తం ఓపెన్ పెట్టేసారు, ఓన్లీ గ్లాస్ సీలింగ్ లాగా పెట్టారు. సో వెలుగు లోపలికి రావడానికి పైన. చూడండి, నేను దాని కింద నడుస్తున్నా, మీకు ఎట్లుందో లైటింగ్ అవన్నీ. సో ఏదో ప్యాలెస్లో ఉన్నట్టయితే ఉంది. చాలా గ్రాండ్గా అండ్ సూపర్గా డీటెయిలింగ్తో సహా కట్టిర్రంట. సో ఇప్పుడే అక్కడ ఉన్నాయని అయితే చెప్తుండు. సో మనకైతే టెంపుల్ లోపడైతే వీడియో ఎలో లేదంట, అదొక్కటే ప్లేస్ మనకి వీడియో ఎలో లేనిది. కాకపోతే మిగతా టెంపుల్ అంతా చూపించండి, మాకు నో ప్రాబ్లం అని అయితే చెప్పారు. అండ్ ఈ టెంపుల్ అంట ఓవర్ 160 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉందంట. 160 ఎకర్స్లో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టడం జరిగిందంట. సో ఇందాక చెప్పానుగా, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్, చైనా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, మెక్సికన్స్ చాలామంది అయితే రావడం జరుగుతుంది ఇక్కడికైతే. చూడండి, మనకి ఇటు నుంచి రాగానే ఇక్కడైతే మనకు హిందూ మందిర్ ఉంది, ట్రెడిషనల్ హిందూ మందిర్ అంట ఇది. సో ఇది మొత్తం అంట ఒక ఇటాలియన్ టర్కీ మార్బుల్తో కట్టిరంట టెంపుల్ మొత్తం. సో మనకు రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆసమ్గా ఉంది. అండ్ దాని పక్కన అయితే చూడండి మనకు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. ఇందాక చెప్పినట్టు మొత్తం చుట్టుపక్కల లెఫ్ట్ సైడు రైట్ సైడు చిన్న చిన్న వాకింగ్ వే లాగా ఉంది. మనకు పాతకాలంలో రాజుల కాలంలో ఉన్న ప్యాలెస్ లాగా ఉంది. అంత అద్భుతంగా అయితే డిజైన్ చేసి కట్టిర్రు. అసలు నాకైతే మాటలు రావట్లేదు ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఓ మై గాడ్. మనకు ఆల్మోస్ట్ రిసెంబుల్ అయోధ్య టెంపుల్ లానే అనిపిస్తుంది. మేబీ నేను అయోధ్య టెంపుల్ కూడా ఓన్లీ నేను పిక్స్లలోనే చూసిన, కానీ వెరీ మచ్ రిసెంబ్లెన్స్ అంతే ఉంది. స్టోన్ అయితే చూడండి మొత్తం మార్బుల్ అంట, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే ఇంకా దగ్గర పోయి అయితే మిమ్మల్ని చూపిస్తాను. సో ఇదైతే మొత్తం ఇందాక చూపించినట్టు మొత్తం మనకైతే చిన్న చిన్న వాక్వేస్, మొత్తం మన హిందూ గాడెస్ ఆర్కిటెక్చర్లో అట్లయితే డిజైన్ చేశారు. ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అంత ఈజీ అయితే కాదు, చాలా 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 పని. అరౌండ్ 12,000 to 15,000 వర్కర్స్, వాలంటీర్ వర్కర్స్ అయితే వచ్చి దీని కన్స్ట్రక్షన్ని పూర్తి చేశారంట, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇది చూడండి, చాలామంది అయితే ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. అందరూ అయితే ఇక్కడ మనకి మనీ వేస్తారు అనమాట. ఇక్కడ ఎవ్వరు వచ్చినా ఫస్ట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ని అయితే అప్రిషియేట్ చేస్తారు. ఇది చూడండి, ప్రతిదీ ఎంత డీటెయిలింగ్, ఎన్నిసార్లు చెప్పినా నేను ఇంతే ఇంకా, ఎందుకంటే అంత సూపర్గా అయితే దీని అయితే డిజైన్ చేశారు. చూడండి, ప్రతిదీ చాలా మంచిగా డిజైన్ అయితే చేసుకుర్రు వీళ్ళు. అండ్ ఇది చూడండి, మనకు ఇటు రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కొలను అండ్ రైట్ సైడ్లో ఒక చిన్న కొలను లాగా ఉంది మనకి. చూడండి, స్వాముల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. సో ఎంట్రన్స్ అయితే చాలా బిగ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది మనకైతే. ఈజీగా ఇక్కడైతే ఒకే టైం ఒక 400 పీపుల్ అయితే పట్టొచ్చు, అంత పెద్దగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇట్లయితే మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే ఎలిఫెంట్స్ స్వాగతం పలుకుతున్నట్టయితే ఉంది. సో ఆ దగ్గరుండి మీకు అది చూపిస్తాను. ఇట్లా స్టెయిర్ కేస్ ఉంది కానీ ఎంట్రన్స్కి, సో ఇట్లయితే ఎంట్రన్స్ చేయనీయట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. మనకైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే అన్నీ క్లోజ్ చేసి పెట్టేసారు అనమాట. సో ప్లీజ్ రిమూవ్ ద షూస్ వెన్ ఎంటరింగ్ ద అక్షర్ధామ్. సో అక్కడ ఉన్నట్టుంది షూస్ రిమూవల్కి. సో ఈ విధంగా అయితే మనం ఎంట్రన్స్ అయితే వెళ్ళాలి. సో ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ ఇప్పుడైతే వెళ్ళట్లే ఎవరు, మొత్తం క్లోజ్ చేశారు. ఇది చూడండి, సో మనకు డ్రెస్ కోడ్, ఫుట్వేర్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. చూడండి, నేను చెప్పినట్టు లోపడైతే మనకి ఫోటోగ్రఫీ ఎలో లేదు. అండ్ సెల్ ఫోన్స్ అయితే సైలెంట్లో ఉండాలి. అండ్ ఫుట్వేర్ చూడండి, ఆడ షోరూంలోనే పెట్టాలి. అండ్ టాప్ మస్ట్ కవర్ ద షోల్డర్స్, బ్యాక్, చెస్ట్, నావెల్ అండ్ అప్పర్ ఆర్మ్స్. లెగ్ వేర్ మస్ట్ బి అట్లీస్ట్ బిలో ద నీస్. ఇఫ్ నీడెడ్ షాల్స్, సరంగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద షోరూమ్. సో ఎవరైనా షార్ట్స్ వస్తే వాళ్ళకైతే పంచిస్తారు. సో మేక్ ష్యూర్ షార్ట్లు అయితే వేసుకొని రాకండి. సో లేకపోతే ఆడ పంచ కొనుక్కోవాలి మళ్ళీ. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా ఎలిఫెంట్స్ది స్వాగతం పలుకుతున్నట్టు టెంపుల్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో బోత్ సైడ్స్లో అయితే ఇది పెట్టేశారనమాట. సో ఇది చూడండి, హానరింగ్ హార్మోనీ. Elephants have been revered in Hinduism for thousands of years. In the past, elephants were instrumental in the mandir constructions, and even today, they carry the images of deities during the certain mandir processions అనమాట. సో మనకి ఎలిఫెంట్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ రోల్ అయితే ప్లే చేస్తుంది హిందూ ధర్మాలో. ఎవరినైనా వెల్కమ్ చేయడానికి దానికి మనమైతే ఎలిఫెంట్స్ని వాడతాం. ఇది చూడండి, చాలా మంది అయితే ఇక్కడ కాయిన్స్ అండ్ మనీ అయితే ఇక్కడ పెట్టిరు. చూడండి, మొత్తం
సో మనకైతే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ పెద్దవి చిన్నవి అన్నీ అయితే ఉన్నాయి చూడండి. సో విత్ మన ఎలిఫెంట్ తొండానికైతే పూలమాల ఉంది, విచ్ ఈజ్ లైక్ హానరింగ్ అనమాట. సో ఇటు ఉంది కదా, ఇటు అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. సో నా తెలిసి లోపడైతే ఎలా ఉండదు. అసలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే. నేను ఎంత చెప్పినా తక్కువే మీకైతే. ఇది చూడండి మొత్తం మార్బుల్తోని క్రేజీగా ఉంది, అసలు వర్ణనాతీతం అంటారు కదా, సో సేమ్ అంతే. సో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అనమాట. సో మీరైతే ఒకవేళ యూఎస్లో ఉంటే వన్ థింగ్, ఒకవేళ న్యూయార్క్ ఆర్ న్యూజెర్సీ వస్తే మాత్రం పక్కా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ దిస్ గోన్ బి వన్ ఆఫ్ ద ఐకానిక్ స్పాట్స్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ఐకానిక్ స్పాట్ అనమాట. సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ కమింగ్ హియర్. సో ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇట్ విల్ బి మోర్ దెన్ దిస్ అనమాట ఫర్ ష్యూర్. నేనైతే టెంపుల్ నుంచి బయటికి రావడం జరిగింది. సో మనకైతే లోపల ఎలో చేయలేదు ఫోటోషూట్కి. కానీ ఒక్కటైతే చెప్తున్నా, ఈ టెంపుల్ అయితే వన్స్ ఇట్స్ లైక్ ఏమని చెప్పాలి, ఒక అద్భుతం లాగా ఉంది. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎ మార్వల్. సూపర్ ఉంది లోపలైతే. ఆ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అయితే మీరైతే నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మనం చూసింది బయట ఒక 5%, లోపడైతే సూపర్గా ఉంది. అలానే మనకు 4 మండపాలు ఉన్నాయి. అక్షర బ్రహ్మ మండపం, పరబ్రహ్మ మండపం, ముక్త మండపం, ఇంకోటి వచ్చేసి ఐశ్వర్య మండపం. అలానే మనకు డిఫరెంట్ గాడ్స్ల డిఫరెంట్ గాడ్స్ కూడా ఉన్నారు మనకి. రామ లక్ష్మణులు, సీత, హనుమాను, మనకు అలానే శివపార్వతులు, గణేశుడు, కార్తికేయ అండ్ శ్రీకృష్ణ, రాధ, అలానే మనకి వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారు వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ విగ్రహం వచ్చేసి స్వామినారాయణ విగ్రహం అయితే ఉంది. అదైతే సూపర్గా ఉంది. ఎంత చెప్పినా నేను తక్కువే. అండ్ మీరైతే టెంపుల్కి వస్తే లోపల అయితే విజిట్ చేయకుండా వెళ్ళకండి. ఎంత టైం తీసుకొని అయితే లోపలికి వెళ్ళండి. నేను చెప్పానుగా, ఇట్స్ వన్ సార్ట్ ఆఫ్ ఏ మార్వల్. సో మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు. అండ్ స్టిల్ కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది కింద పాటు, పైన అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ మార్బుల్ అయితే సూపర్గా ఉంది. అండ్ డిఫరెంట్ మనకైతే ఏ మార్బుల్తో కట్టారో అన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే ఆడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకైతే పిల్లర్స్ పైన డిఫరెంట్ మన వేదాలు, మన రామాయణం గురించి, మహాభారతం గురించి, మన ఏన్షియంట్ హిందూలో డిఫరెంట్ ధర్మాస్ గురించి అయితే అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే బయటకు వచ్చినాం మనం. బయట కూడా మనకు చూడండి డిఫరెంట్ కోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి శ్రీ యోగిజీ మహారాజ్, ఇక్కడ చూడండి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ది అయితే కోట్ ఉంది. మేక్ ఏ కెరియర్ ఆఫ్ హ్యుమానిటీ, కమిట్ యువర్ సెల్ఫ్ టు ద నోబుల్ స్ట్రగుల్ ఫర్ ఈక్వల్ రైట్స్, యూ విల్ మేక్ ఏ బెటర్ పర్సన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఏ గ్రేటర్ నేషన్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ఏ ఫైనర్ వరల్డ్ టు లివ్ ఇన్. సో అలానే మనకైతే ఆల్బర్ట్ ఐన్స్టైన్, సో డిఫరెంట్ కోట్స్ ఫ్రమ్ బిగ్ లెజెండరీ పర్సన్స్ అండ్ యోగీస్ వాళ్ళ దగ్గర నుండి అయితే కోట్స్ అవన్నీ అయితే మనకు ప్రతి గోడ పైన అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది. అక్కడ చూడండి శ్రీ వ్యాస మహర్షిది అక్కడ రాయడం జరిగింది చూడండి. అక్కడ వచ్చేసి మనకు జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి, సో అందరిది డిఫరెంట్ పర్సన్స్ది అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో నేను అదే చెప్తున్నా, నేను ఎంత చెప్పినా తక్కువే లోపల దాని గురించి చెప్పడం. బికాజ్ మనోళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా చూసి అయితే అమేజింగ్ ఫీల్ అయ్యారు, ఏంది ఈ ఆర్కిటెక్చర్ ఏంది అని. సో మన 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 సంస్కృతి గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేస్తారు చాలామంది. అక్కడ మన వాళ్ళకి తెలుసు, ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ కానీ వీళ్ళందరూ తెలుసు, రాముడు, సీత వీళ్ళందరూ తెలుసు. అక్కడ ఇంగ్లీష్లో రాయడం జరిగింది రాముడు ఎలాంటోడు ఏంది ఇదని. చాలామంది అయితే టైం తీసుకొని అక్కడ చదవడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ అనమాట. చాలామంది వాళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతుంది, అదైతే ఆసమ్ అనమాట. సో ఇది మనమైతే లోపల టెంపుల్ గురించి. నేనైతే మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒకసారి మొత్తం టెంపుల్ని ఒకసారి అయితే చూపిస్తాను. మనమైతే ఆడ వరకు వెళ్ళొచ్చు, మొత్తం గ్రీనరీ అయితే ఉంది మొత్తం. ఇది చూడండి, వేరే వాళ్ళు వీళ్ళకి సంబంధమే లేదు మన గురించి, అయినా వచ్చి దేవుని దగ్గర మొత్తము చదువుతురు వాళ్ళైతే. సో దట్ ఈజ్ అమేజింగ్ ఫీలింగ్ అనమాట. సో ఇటు నుంచి అయితే మనం కెఫెటేరియాకి వెళ్ళిపోదాం. ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలే, ఏదో కొంచెం తీసుకుందాం. సో ఇటు సైడ్ ఇంకో సైడ్ వచ్చినాం కదా, ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో విత్ ఒక ఎలిఫెంట్కి 4-5 తొండాలు ఉన్నాయన్నమాట. సో అది చూడండి, కొంచెం కన్స్ట్రక్షన్ స్టిల్ జరుగుతూ ఉంది అక్కడిక్కడ. సో ఇంకా అదైతే ఫినిష్ అవ్వలేదన్నమాట. పెద్ద కైండ్ ఆఫ్ టెంపుల్ని మేబీ మన ఇండియాలో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టము. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర ఈ థర్డ్ పార్టీ పర్సన్స్ ఉంటారుగా, వాళ్ళ దందా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లాగడము, ఇట్లా ఇల్లీగల్గా లోపలికి తీసుకెళ్ళడం అవి ఎక్కువ ఉంటాయి మనకి. సో అలాంటివి అయితే బ్యాన్ చేయాలి. లీగల్గా మనం టికెటింగ్ సిస్టమ్ తీసుకురావాలి. ఎంత తీసుకొచ్చినా కానీ ఇల్లీగల్గా చేసేవి ఎక్కువ ఉంటాయి. కానీ
గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అలాంటివి ఉండవు బేసికల్లీ. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ ఫాలో ద ప్రాసెస్ అనమాట. దానివల్ల మనకైతే వీళ్ళు మెయింటెనెన్స్ అయితే ఆసమ్గా చేస్తారు. మనకి టెంపుల్ నుంచి వచ్చి ఇటు కేఫ్ దగ్గరికి దారిలో అయితే మనకు థియేటర్స్ అయితే ఉన్నాయి చూడండి. థియేటర్ 1 అండ్ థియేటర్ 2 వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్వామినారాయణ స్వామి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకైతే థియేటర్ 1 అండ్ థియేటర్ 2లో అయితే మూవీస్ ప్లే అవుతూ ఉన్నాయి చూడండి. మీకైతే చూపిస్తా. సో చూడండి కన్స్ట్రక్షన్కి ఎంత కష్టపడ్డారో. అండ్ చాలామంది అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి ఎంత సెల్ఫ్లెస్గా సర్వీస్ చేసారు. ఇక్కడైతే మనకు ఒక స్టోన్తో ఒక క్రేవింగ్ అయితే ఉంది, ఏదో బిల్డ్ చేస్తున్నట్టు చూడండి, సెల్ఫ్ సాక్రిఫైస్ లాగా. ఇది చూడండి. మనం ఇట్లయితే ఇంకా కేఫ్లోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో నేను చెప్పినట్టు ఇదైతే మనకు క్లియర్గా ఇక్కడ ప్రతిదీ లేబుల్ చేసి రాసి ఉంచారు చూడండి. 2014లో, 2015లో, 2017లో, 2019లో. సో 19లో ఎట్లుండేదో చూడండి. సో ఇది అయితే ముందే కన్స్ట్రక్షన్ చేసారు. సో 2017లో అయితే ఇది, 15లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 14లో అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 15లో బేస్ కన్స్ట్రక్షన్ చేసారు. 17లో చూడండి. సో ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేసారు. అండ్ 19లో ఒక షేప్కు అయితే తీసుకొచ్చారు. ఇటు సైడ్ చూపిస్తాను మళ్ళీ మీకు. అండ్ 2020లో డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ చూడండి పైన మనకు 2020 అండ్ 21లో ఆల్మోస్ట్ 70% ఫినిష్ అయింది. 22లో చూడండి మనకు ఒక 85% వరకు ఫినిష్ అయింది. అండ్ 23లో ఇది చూడండి కింద. సో మొత్తం ఇది కొలను ఇవన్నీ ఫినిష్ అయిపోయి ఇది చూడండి మనకు పక్కన మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ ఇటు పక్క సమ్ సోలార్ ఏదో ఉంది, అది నాకు కరెక్ట్గా తెలియదు ఏముందో పక్కన. వీళ్ళంతా వాలంటీర్స్. సో వాళ్ళు వచ్చారు వితౌట్ ఎనీ పే అనమాట. ఇది చూడండి. సో స్టూడెంట్స్ ఉన్నారు అండ్ డిఫరెంట్ పీపుల్ అయితే ఉన్నారు. వీళ్ళంతా వాలంటీర్స్ చూడండి. సో వీ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బ్రింగింగ్ ద టెంపుల్ టు ఆల్ ద పీపుల్. ఇది చూడండి. సో ఇందులో అయితే మనకు బుక్స్ కానీ, ఐడల్స్, మందిర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి కావాలంటే ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు మనము. సో ఇట్స్ ఏ బిగ్ స్టోర్ అనమాట. చిన్న స్టోర్ అయితే కాదు, చాలా పెద్ద స్టోర్ ఇది చూడండి. ఇంకో ఇవి కూడా ఉన్నాయి. మనం కూడా ఒకటి తీసుకుందాం. ఏది తీసుకుందామమ్మా? ఇది తీసుకుందామా? ఓకే ఇది తీసుకుందాం. సో ఇదైతే 35 ఉంది, ఇది 45 ఉంది. సో ఇదేంది? ఏది ఇదేంది? ఇది డిఫరెంట్ విత్ కాయిన్ అంట, $40. సో ఇది తీసుకెళ్ళొచ్చు కానీ మనకు మళ్ళీ లగేజ్ బరువు. సో అదే బెటర్లే, ఈజీ టు క్యారీ, మనం బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే తీసేసుకుందాం మరి. సో అక్షర్ధామ్ పిల్లర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇదేంది? అక్షర్ధామ్ మహాశిఖర్ $20 అంట. సో అది ఓన్లీ పై భాగం వరకు, అది పైన డోమ్ ఉంది కదా దాని వరకు అది. సో ఇది మొత్తం తీసుకుందాం. ఇది మొత్తం టెంపుల్ది అయితే తీసేసుకుందాం. సో ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, బుక్స్ అవన్నీ. సో మన చాయిస్ అనమాట, ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇంకా ఈ పెద్దది తీసుకోవడం జరిగింది. ఎట్లనో అట్లా లగేజ్లో అయితే వేసేద్దాం. సో పెద్దది అయితే తీసుకుందాం. లెట్స్ గో. సో ఇదేమన్నమాట మనది టెంపుల్. చూడండి ఇదే మన కేఫ్ అనమాట. సూపర్ ఉంది కేఫ్. మధ్యలో మనకి చూడండి ఓ ట్రీ లాగా మంచిగా, ఒక పైన కూడా ఉంది ఇంకా ఎక్స్ట్రా సీటింగ్ ఏరియా. సో చాలా స్పేషియస్గా ఉంది కేఫ్. విత్ అరౌండ్ 500 పీపుల్ అయితే పడతారంట. సో మనమైతే ఫుడ్ ఆర్డర్ చేసినాం, అక్కడ నుంచి పికప్ చేసుకోవాలి ఫస్ట్. నేను చూడండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి. సో చాలా పెద్ద ఉంది కేఫ్ మాత్రం. మనమైతే అనుకున్న దానికన్నా నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. సో నేను ఇంతవరకు మన దాంట్లో ఇన్ని టెంపుల్ పోయినా కదా, ఏ టెంపుల్ ఇంత పెద్ద కేఫ్, అంత పెద్దగా అయితే ఉంది ఇదైతే. సమోసా చాటు, ఉత్తప్పము అండ్ అథెంటిక్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. సో చూడండి మొత్తం గుజరాతీ స్టైల్లో ఉంది థాలీ అయితే.
ఇప్పుడైతే బయలుదేరదాం బయటికి. సో ఇది ఉంది కదా, ఇదే ఎగ్జిట్ అనమాట. సో మనకు కేఫ్తో పాటు కొంచెం స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇండియన్ స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్నాక్స్ స్టోర్ కూడా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. సో మంచిగా స్పెండ్ చేసినట్టుంది 1 డే. సో ఇప్పుడు మీరు ఒకవేళ న్యూ జెర్సీలో ఉంటే ఆ న్యూ జెర్సీకి విజిట్ చేస్తే ఇందాక చెప్పినట్టు ప్లీజ్ విజిట్ దిస్ టెంపుల్. దిస్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఎక్కడికి వచ్చినావు ఈరోజు? టెంపుల్కి వచ్చినావా? ఎలా ఉంది టెంపుల్? బాగుందా? నచ్చిందా నీకు? ఏమేమి చూసినావు టెంపుల్లో? ఎలిఫెంట్, ఇంకా స్వామిని చూసినావా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్. సో ఇది మన హిందూ టెంపుల్, బ్యాప్స్ టెంపుల్, న్యూ జెర్సీ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.